వికారాబాద్ జిల్లా తాండూరులో బుయ్యాని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే పర్యటించారు. వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. ముంపు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా ఇబ్బందులుంటే తక్షణ సహాయం కోసం అధికారులను సంప్రదించాలని సూచించారు. పలు ప్రాంతాల్లో నాలాలు కబ్జాకు గురికావడంతో సమస్య తీవ్రంగా ఉందని, కబ్జాలకు గురైన ప్రాంతాలను రక్షించేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అనేది ఒక మున్సిపల్ ఆ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ చేసే అధికారం ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అంటేనే ఆల్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక వేదిక మీద చేర్చి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ద్వారా ఖచ్చితంగా ఎక్కడైతే కబ్జాలకు గురైనాయో అవన్నింటినీ కూడా తీసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. అకాల వర్షానికి తాండూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, చిలకబాగు ఇబ్బంది ఉన్నందుకు అనుకోకుండా వరదలు వచ్చి కొన్ని కాలనీలకు ఇళ్లలో కూడా పోవడం జరిగింది. తాండూరు ప్రజలకు నిన్న దాదాపు ఒక 15-16 గంటలు ఇబ్బందికరంగా ఉన్నది. దీనికి అంతటి కూడా అధికారులు, మా చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిన్న మార్నింగ్ 8 గంటల నుంచే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆర్టీఓ గారు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, చైర్పర్సన్ గారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎంఆర్ఓ కానివ్వండి, కౌన్సిలర్స్ అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా సాధ్యమైనంత వరకు వాటర్ పోవడానికి ఎక్కడక్కడ జేసీబీలు పెట్టి ఆ వాటర్ అయితే ఎక్కడైతే స్టోరేజ్ అవుతున్నదో దాన్ని తాత్కాలికంగా బయటికి పంపించే ప్రయత్నం చేశారు. దీన్ని తాండూరు ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోవాలా. ఇది ఈ రోజు ఉన్నటువంటి సమస్య కాదు, కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యని ఒకటే రోజులో ఏదో చేయటమంటే చెప్తే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దగ్గరుండి అవగాహన చూసినాం, కళ్ళతో కూడా చూస్తూ ఉన్నాం. అతి త్వరలో చిలకవాగుడు కూడా 16 కోట్లతోని ఫస్ట్ చిలకవాగుని ప్రారంభించబోతా ఉన్నాం. టెండర్ ప్రాసెస్ పరికరంలో ఉంది. టెండర్స్ కూడా ఇమ్మీడియట్ అయిపోయి వర్క్ తొందరనే 15 రోజుల్లోనే టెండర్స్ అయిపోయి